హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ ఉమెన్స్ వరల్డ్. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా. నా దగ్గరికి చాలామంది కస్టమర్లు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, 200కి వర్క్ వేస్తావా, 300కి వర్క్ వేస్తావా అని చెప్పేసి. ఆ 200కి 300కి వర్క్స్ అనేవి రావని చెప్తున్నా నేను. ఎందుకంటే చాలామంది అంటున్నారు, ఆడ పెట్టడమే కదా, మిషన్ మీద పెట్టడమే కదా, అదే వేసుకుంటుంది కదా అని. సో ఈరోజు వాళ్ళందరికీ నేను క్లారిటీ చెప్పిస్తాను ఏమవుతుందో ఏంటో అని. సో ఇవన్నీ నేను బ్లౌజెస్ చూపించే మొత్తం వర్క్ ఫాల్ట్ వచ్చినాయి. అంటే ఒక వర్క్ వేసినప్పుడు జస్ట్ ఇట్లా పక్కకు వెళ్ళడము, లేదంటే చిన్నగా ఏదైనా పొరపాటు జరిగితే దానివల్ల ఇవన్నీ ఏమంటారు, పాడైన బ్లౌజులు. అయితే ఇవన్నీ నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేను ఇవన్నీ పాడైన బ్లౌజులని అలాగే పెట్టేసి నేను రీడిజైన్ చేసుకున్నాను. సో ఈ వర్క్కి అయితే సడన్గా ప్రాబ్లం వచ్చింది. మిషన్ ఈ వర్క్కి ఆల్రెడీ బార్డర్ స్టార్ట్ చేశాను, సడన్గా ప్రాబ్లం వచ్చింది. సో నేను వాళ్ళకి ఇంకా చెప్పేసి వర్క్ వేరే దగ్గర వేయించాను. సో ఆ బ్లౌజే నేను మళ్ళీ ఇలా బోట్ నెక్ పెట్టేసుకొని వేసుకున్నాను. కొంచెం హ్యాండ్స్కి వచ్చేసి షార్ట్గా పెట్టాను, క్లాత్ సరిపోదని చెప్పేసి. సో క్లాత్ ఇలా పాడైనా నాకు పెద్దగా ఎఫెక్ట్ ఏమి అనిపించదు, ఎందుకంటే నాకు ఇంకా స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకొని నా బ్లౌజ్కి వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటా. సో హ్యాండ్స్కి అయితే ఇలా వేశాను, చిన్నగా వచ్చింది, బోట్ నెక్ వచ్చింది, అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ ఇంకో బ్లౌజు, ఈ బ్లౌజ్ చూడండి, ఇది అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది వర్క్. అలాంటిది ఆ వర్క్ నేను జస్ట్ ఇలా బయటికి వచ్చేసరికి మొత్తం వర్క్ అంతా స్ట్రక్ అయిపోయి బ్లౌజ్ పాడైంది. నేను మళ్ళీ వేరే బ్లౌజ్ తెచ్చి వాళ్ళకి డిజైన్ చేయించాను. ఇక్కడ మీకు చేతుల దగ్గర కనిపిస్తుంటుంది చూడండి, ఇదిగోండి ఆ వర్క్ అది అలా అడ్జస్ట్ చేసి నెక్ పార్ట్ అదే. యాక్చువల్గా నెక్ పార్ట్ నేను ఇక్కడ ఆర్మ్ దగ్గర వచ్చేటట్లు ప్లాన్ చేసుకొని అలా స్టిచ్చింగ్ చేసుకున్నారు వర్క్ వేసుకొని. సో ఇలా చాలా బ్లౌజెస్ ఉన్నాయి. ఇవన్నీ వేయాలంటే మాకు మళ్ళీ ఒక బ్లౌజ్ పాడైన తర్వాత వేయాలంటే చాలా కష్టము. సో ఇవన్నీ కస్టమర్స్కి ఏవి తెలియదు. జస్ట్ నేను ఈడ పెట్టేస్తాం కదా, వర్క్ అయిపోతుంది కదా, ఇంతవరకే తెలుసు. కానీ ఆ వర్క్ వెనక ఎంత కష్టం ఉంటుందో తెలియదు. సో ఈ బ్లౌజ్ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఇది కూడా పాడైపోయింది. సో నేను అక్కడక్కడ చిన్న హ్యాండ్స్లో పెట్టుకుంటే సెట్ అవుతుందని చెప్పేసి అన్నీ ఇలా మీకు దగ్గర కనిపిస్తుంది, గ్యాప్ వచ్చింది. సో కనిపించకుండా అడ్జస్ట్ చేసుకున్నాను. నేను డిజైన్ చేసుకున్నాను నా శారీస్ మీదకి బ్లౌజులు ఆల్మోస్ట్ అన్నీ పాడైన బ్లౌజులే నేను డిజైన్ చేసుకున్నాను. ఎందుకు వేస్ట్, ఏదిగోండి ఇక్కడ ఉన్న వర్క్స్ మొత్తం అవే. మ్యాక్సిమం ఇవన్నీ జస్ట్ త్రుటిలో తప్పిన ప్రమాదం అంటారు కదా, అలా పాడైన బ్లౌజులు ఇవన్నీ. జస్ట్ ఒక 1 సెకండ్ 1 మినిట్లో పాడైన బ్లౌజులు ఇవన్నీ. కానీ నా దగ్గర చేతిలో పని ఉంది కాబట్టి నేను ఎలాగైనా డిజైన్ చేసుకోగలుగుతాను. నాదొక